హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే గోదావరి ఛానల్. ఈరోజు నేను 2 రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఫస్ట్ వన్ వచ్చి ఆనియన్ పకోడీ, సెకండ్ వన్ వచ్చి కర్బూజా జ్యూస్ అండి. ఈ రెండు ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసుకుని కూల్గా హాట్గా తింటే చాలా బాగుంటుంది కదా. ఆనియన్ పకోడీ ఆయిల్ పీల్చకుండా ఎలా వేసుకోవచ్చు, కర్బూజా జ్యూసు ఎలా చేసుకోవాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారనుకో, నేను ఏ విధంగా తక్కువ బడ్జెట్లో ఏ విధంగా చేసుకోవాలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోకండి, అండ్ లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ అయితే మన ఆనియన్ పకోడీ ఆయిల్ పీల్చకుండా చాలా బాగా చేసుకోవచ్చు అండి. అది శనగపిండి తక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అది వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను 1/2 kg ఆనియన్స్ తీసుకున్నాను, చీలికల కింద కట్ చేసేసుకున్నానండి. అర కేజీ ఆనియన్స్కి నేను 1/2 కప్పు శనగపిండి వేసుకున్నానండి, మెజర్మెంట్స్ కప్పుల్లో 1/2 కప్పు. తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసానండి. తర్వాత సరిపడా సాల్ట్, 2 స్పూన్ల వరిపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకు ఆనియన్ పకోడీ అనేది కొంచెం ఆయిల్ అనేది అస్సలు పీల్చుదండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి. కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే మనకి కరకరలాడుతూ చాలా బాగా వస్తుందండి. వరిపిండి వేయడం వల్ల కరకరలాడుతాయండి, బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నారనుకో మీకు ఆయిల్ పీల్చుకోదు. తక్కువ శనగపిండి వేసుకున్నాం కాబట్టి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదు, తినచ్చు. అయితే ఈ వీడియో అయితే నచ్చిందా మీకు? అయితే మన నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఐటెం వచ్చేసి కర్బూజా జ్యూస్. ఈ జ్యూస్ మనం బయట కొనుక్కోవాలంటే ఈ ఒక్కొక్క మెంబర్కి వచ్చి 40 రూపీస్ అండి. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఒక 25 రూపీస్ ఒక కార్ బై చేసుకొని మన ఇంటికి తీసుకొచ్చుకుంటే ఒక 5 మెంబర్స్కి అయితే నేను కంపల్సరీ వస్తుందండి. ఇదైతే ఒక కాయ తీసుకొని కట్ చేసేసుకొని పీసెస్ కింద కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. చిక్కటి కూల్ మిల్క్ వేసుకోవాలండి. కూల్ మిల్క్ వేసుకోవడం వల్ల మన ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకోక్కర్లేదు. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, మరి చిక్కగా ఉంటే మిల్క్ బదులు వాటర్ కూడా వేసుకోవచ్చు అండి. మిల్క్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత కొద్దిగా షుగర్ 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాను. బ్లెండ్ చేసేసుకుంటే స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలండి. చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా నేను చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. చూసారా, చాలా బాగా వచ్చింది కదా. అవసరమైతే మీరు ఇందులో హార్లిక్స్ పౌడర్ కానీ వివో పౌడర్ కానీ వేస్తే మనకి బయటకు ఉన్న టేస్ట్ అయితే కంపల్సరీ వచ్చేస్తుందండి. నచ్చిందా ఫ్రెండ్స్? ఈ 2 వీడియోలు కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ